హాయ్ ఫ్రెండ్స్, ఇదొక లైటు పెట్టుకునేదండి. చూడండి, ఇది ఇలాగా ఉంటుందన్నమాట అండి. ఇది మనం ఈరోజు ఇది నేర్చుకుందామండి. ఇది మనం ముందు ఒక లాంటిని నేర్చుకున్నామండి. ఇది రెండవదండి. ఇది చూడండి, ఇలా ఉంటుందన్నమాట. దీనికి కూడా మనం ఈ మట్టి ఉంది కదా, మట్టి దగ్గర మనం ఇదివరకు ఆ మట్టి దగ్గర ఇదివరకు మనం చూపించాం కదండి, లైట్లు చిన్నవి ఎల్ఈడి ల్యాంపులు దొరుకుతాయండి. దాంట్లో పెట్టుకోవచ్చండి. అది పూజ టైంలోనూ అలాగా పెట్టుకోవచ్చండి మీరు. లేదా మీరు కరెంటు వైరు వేలాడగట్టి చిన్న చిన్ని బల్బులు కూడా పెట్టుకోవచ్చండి. దాంట్లో చాలా బాగుంటుందండి, రాత్రి మెరుస్తూ. నేను దానికేమో గాజు పూసలు వేసానండి. ఇప్పుడు మామూలు ప్లాస్టిక్ పూసలు వేస్తున్నానండి నేను. దీనికి కావాల్సినవి ఏంటంటే, ఒక సూది, నైలాన్ థ్రెడ్ అండి, నెంబరు 3 అండి అది. అలాగే సిజర్ కావాలండి. పూసలండి, ఇవి 8 నెంబర్ పూసలండి. ఇవి మీకు మీ ఇష్టం అండి. మీకు ఏ కలర్స్ కావస్తే ఆ కలర్స్తో వేసుకోవచ్చు. నేను వాడేవి ఇప్పుడు గ్రీను, రెడ్, వైటు వాడతానండి. చూడండి, ఇది మనం ముందర 6 బీట్ మెథడ్ వేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇవేమో 4 అండి. మొత్తం పింక్ 4, ఎల్లో 2 అండి. ఇలాగా మొత్తం 6 బీట్ మెథడ్ అండి. ఇవి మీకు ఒకవేళ తెలియకపోతే కనుక మీకు బిగినర్స్ వీడియోలో పెట్టానండి. ఇవన్నీ ఈ ఫ్లవర్ ఎలా వేసుకోవాలి, డైమండ్ ఎలా వేసుకోవాలి అన్నీను మీకు దాంట్లో పెట్టానండి. అక్కడికి వెళ్ళి నా ఛానల్లో నొక్కుంటే కనుక ప్లేలిస్ట్లో వస్తుందండి, అది చూసుకోండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి. అలాగే మీకు నేను మంచి ఇలాంటివన్నీ చేసి చూపిస్తానండి. మీకు అంటే అర్థం కాంతి ఏమైనా ఉంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో పెడితే, మీకు నేను కామెంట్స్లో పెడితే కనుక నేను సమాధానం ఇస్తానండి. అలాగే నేను చెప్పే విధానం అది ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ఇగోండి చూడండి, నేను ఇప్పుడు రెడ్, గ్రీన్ వాడుతున్నాను అన్నా కదా. ఇగోండి, రెడ్ ఇదండి, గ్రీన్ ఇది. ఇవి 2 వాడుతున్నానండి నేను ఇప్పుడు దీనికి. ఇవి ప్లాస్టిక్ పూసలండి, ఇవి గాజు పూసలండి. ఇలాగా మెరుస్తాయి అన్నమాట అండి. ఇవి 6 mm అండి, ఇవి 8 mm వేస్తున్నాను అన్నమాట అండి నేను ఇప్పుడు పూసలు. అంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయండి, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయండి. మీకు ఇదిగో తెలుస్తుంది కదా, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. మీ ఇష్టం అండి. మీరు గాజు పూసలైనా బాగానే ఉంటాయండి, 6 mm కూడా బాగానే ఉంటుంది. 4 mm అయితే కనుక మీకు మరీ చిన్నగా వస్తుందండి, అది కూడా బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరదాగా వేసి చూపిస్తాను. ఆ 4 mm పూసలతో కూడా మీరు చేసుకోవచ్చండి. చిన్నగా చూడడానికి బాగుంటుంది, పిల్లలు ఆడుకుందుకు చాలా బాగుంటాయండి ఆ 4 mmతో వేస్తే కనుక. ఇంకోండి చూడండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, మీకు ఒక సర్ప్రైజ్ న్యూస్. మేము ఒక బిగినర్ వీడియోస్ 4 గంటల వీడియోస్ పెట్టాం కదండి. సో అవి కూడా మళ్ళీ ఆ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామండి. అందుకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. ఎప్పుడు పెడతామో మాకే తెలీదు, త్వరలోనే పెడతాం. సో బీ రెడీ. ఇప్పుడు చూడండి, మనం అలికలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 4 రెడ్ పూసలు, 1 2 3 4, ఒక 2 గ్రీన్ పూసలు అన్నమాట అండి. 1 2 ఇలాగా వేసుకోవాలన్నమాట.
అప్పుడు మనకి ఇదిగోండి ఇలాగా ఒక ఫ్లవర్ లాగా ఏర్పడిపోతుంది అన్నమాట అండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2 గ్రీన్ పూసలు ఇక్కడ ఒక పూస ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఓ 2 గ్రీన్ నుండి ఒక 3 రెడ్ వేసుకోవాలి. మొత్తం 5 వేసుకోవాలండి. ఒక పూస మనం ముందు వేసింది ఉంది కాబట్టి. మూడు 2 5 అక్కడ ఒకటి ఫస్ట్లో వేసుకున్నాం కాబట్టి మొత్తం 6 వస్తాయి అన్నమాట అండి. ఇవ్వండి ఈ రెడ్ పూస ఉంది కదా, రెడ్ పూసలోంచి ఇలాగా మీరు సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలి. మళ్ళీ ఈ 2 ఉన్నాయి కదండి, ఈ 2 గ్రీన్ పూసల్లోంచి మీరు ఇలాగా తీసుకొచ్చేసేయాలి. అంటే మీరు తిప్పుకుంటూ ఉండేటప్పుడు ఒక్కొక్కలాగా వస్తుందండి, అది చూసుకుని వేసుకోండి. అది చూడండి ఇప్పుడు మనకి 2 వచ్చాయండి. ఇలాగ మనం 11 ఫ్లవర్స్ వేసుకోవాలన్నమాట అండి. మళ్ళీ ఇప్పుడు మనం ఒక 2 గ్రీన్ పూసలు, 3 రెడ్ పూసలు, 3 ఇప్పుడు మళ్ళీ ఈ పైన రెడ్ పూస ఉంది కదండి, ఈ రెడ్ పూసలోంచి మనం సూదిని ఇలాగా పైకి తీసుకొచ్చేసేయాలి. చూడండి ఇలాగ వస్తుంది అనమాట అండి. అప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఒక 3 రెడ్, 1 2 3 ఒక 2 గ్రీన్ అండి, 1 2 ఇప్పుడు మనం ఎక్కడైతే మనం రెడ్ పూసలో తీసుకున్నాం కదా, మళ్ళీ అదే రెడ్ పూసలోంచి మనం సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మీరు దీన్ని ఇలాగ తిప్పుకుంటే కనుక మీకు అల్లిక ఈజీగా ఉంటుందన్నమాట అండి. ఇలా తిప్పుకుంటూ వేసుకుంటే కనుక ఇగోండి మళ్ళీ 2 రెడ్ పూసల్లోంచి ఇలాగా బయటికి తీసుకొచ్చేయాలండి. మళ్ళీ ఈ రెడ్ పూసలోంచి కూడా తీసుకుని వచ్చేయాలండి. ఈ కొంచెం చూసుకుంటూ వేసుకుంటే కనుక మీకే తెలుస్తుంది ఎలా వేసుకోవాలి ఏంటి అని. మళ్ళీ ఒక 3 రెడ్, ఒక 2 గ్రీన్ వేసుకోవాలండి ముందర. ఇక్కడ చూడండి ఇక్కడ కింద గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ వేసుకోవాలండి. మళ్ళీ సారి వచ్చినప్పుడు రెడ్ వేసుకోవాలన్నమాట అండి. అలాగే మీరు చూసుకుంటూ వేసుకోవాలి. 1 2 గ్రీన్, 3 రెడ్. ఒకటి 2 3. మీకు చాలా సులువైన పద్ధతిలో నేను నేర్పుతున్నానండి. మీరు అందరూ నేర్చుకుని చక్కగా అల్లుకోండి. చూడండి ఇలాగ వస్తుంది కదా మొత్తం. చూడండి ఈ గ్రీన్ దగ్గర గ్రీన్, రెడ్ దగ్గరికి రెడ్ ఇలాగ రావాలన్నమాట అండి మీకు. అప్పుడు మీకు కింద ఇలాగా కనిపిస్తుంది అనమాట అండి. చూడండి ఇక్కడ ఎల్లో కనిపించింది, ఇక్కడ రెడ్ కనిపించింది కదా, మీకు అలాగా కనిపిస్తుంది అనమాట అండి. అది మొట్ట అనమాట అండి కింద అలాంటి. ఇప్పుడు మళ్ళీ మనం రెడ్ పూసలోంచి పైకి వచ్చేయాలండి. ఈ 2 గ్రీన్ పూసలను తీసుకుని చెప్పాను కదా, ఓసారి గ్రీన్ వస్తుంది ఓసారి రెడ్ వస్తుందని.
ఇప్పుడు మళ్ళీ మనం రెడ్ వేసుకోవాలన్నమాట. ఈ రెడ్ పూసలోంచి ఈ సూదిని బయటికి తీసుకొచ్చేసాయి. అలా తిప్పుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి. అది మళ్ళీ ఒక 3 రెడ్, ఒక 2 గ్రీన్, 1 2, మళ్ళీ రెడ్ పూసలోంచి ఒక పూస ఉంది కదా మనం వేసుకున్నది, దాంట్లోంచి తీసుకుని వచ్చాయి. మళ్ళీ మనం ఇలాగా ఈ రెడ్ పూసలు 3 పూసల్లోంచి ఇవి 2 పక్కన ఒక పూస ఉంది కదా, ఈ పూసలోంచి కూడా మనం ఇలాగా తీసుకొచ్చేసేయాలి సూదిని బయటికి. ఇప్పుడు మనం ఒక 2 గ్రీన్, ఒక 3 రెడ్, మళ్ళీ మనం ఈ రెడ్ పూసలోంచి మనం ఇలాగా తీసుకొచ్చేసాం బయట సూదిని. ఇప్పుడు చూడండి ఇలా తిప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి గ్రీన్ వస్తుంది అనమాట అండి. ఇక్కడ చూడండి ఇలాగా ఈ గ్రీన్ పూసలు రెండిట్లోంచి తీసుకుని రెడ్లోంచి తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్లోంచి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం లెక్కెట్టుకుందామండి ఎన్ని వేసాం అన్నది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11, దీంతో 12 వేసుకోవాలండి. ఇలాగా మొత్తం 6 బీడ్ మెథడ్ 11 వేసుకోవాలండి. 11 వేసుకుని 12వది జాయింట్ చేసుకోవాలన్నమాట అండి. ఇలాగా మొత్తం 11 వేసేయండి మీరు. నేను వేస్తాను, మీరు కూడా వేసేయండి. 1 2 3 4 5 6 7 అయిపోయాయండి. అప్పుడే 7 అయిపోయాయి. ఇప్పుడు అక్కడ ఒక రెడ్ పూస ఉంది కాబట్టి 3 రెడ్, 2 గ్రీన్, ఇలాగా మొత్తం అంతా వేసేయండి మీరు. మళ్ళీ ఈ రెడ్ పూసలోంచే మళ్ళీ మనం పైకి తీసుకొచ్చేయాలండి సూదిని. ఇలాగా వేసేయండి మీరు మొత్తం. ఇప్పుడు మనం 11వ దాంట్లోకి వచ్చేసామండి. 11 వేసుకున్నామండి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 అండి. 11 వేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు మనం ఈ రెడ్ పూసలోకి వచ్చేసేయాలండి. సూదిని ఇలాగా తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి ఇప్పుడు మనం ఒక 3 రెడ్ పూసలు, 2 రెడ్ పూసలు ఎక్కించుకోవాలండి. ఇక్కడ 1 2, ఎందుకంటే మనం జాయింట్ చేయాలండి ఇక్కడ, అందుకని 2 రెడ్ పూసలు ఎక్కించుకోవాలండి. రెడ్ దగ్గర రెడ్ వస్తాయండి. ఇలా పెట్టుకుని చూసుకోవాలండి మీరు. అది ఇది చూడండి ఇలాగ పెట్టుకుని చూసుకోవాలన్నమాట అండి మీరు. రెడ్ దగ్గర రెడ్ రావాలండి, గ్రీన్ దగ్గర గ్రీన్ రావాలి. ఇక్కడ 2 రెడ్ పూసలు ఎక్కించుకోవాలండి. మనం ఇలాగా సూదిని పైకి తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ పూస ఉంది కదా, ఈ రెడ్ పూసలోంచి ఈ సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేసేయాలి. మీరు ఇలా పెట్టుకుంటే కనుక మీకు తెలుస్తుంది. అలాగే మనం ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కదా, ఇక్కడ మనం ఇలాగ మనం గ్రీన్ వేసుకున్నాం కాబట్టి 2 గ్రీన్ ఎక్కించుకుని ఒకటి 2
ఇలా గ్రీన్ ఎక్కిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెడ్ పూసలోంచి ఇది కూడా బయటికి లాగేయాలి. కొంచెం చిమ్ముడి పడిందండి, తీసేస్తాను. ఇప్పుడు మనం 2 గ్రీన్ పూసలు ఎక్కించుకున్నాం కదా. ఇగోండి ఇక్కడ రెడ్ పూస ఉంది కదా. ఈ రెడ్ పూసలోంచి ఇలాగ మనం సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి మళ్ళీ మనం ఇలాగ పక్కకి వెళ్ళిపోవాలి. అంటే మనకి గట్టిగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇలాగా లాక్కోవాలండి. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడు మీకు చెప్పాను కదా ఇలాగ ట్రయాంగిల్లో ఉంటుంది, అక్కడి నుంచి మొదలెట్టుకోవాలని. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ దగ్గర నుంచి మొదలెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి 5 బీడ్ మెథడ్ వస్తుందన్నమాట అండి. 1 2 1 2 3 4 5 అండి. అంటే 5 బీడ్ మెథడ్ అనమాట అండి ఇది. ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇంకా 3 వేసుకోవాలండి. ఇవి 2 ఉన్నాయి కాబట్టి మనం ఒక రెడ్ పూస, ఒక గ్రీన్ పూస, మళ్ళీ ఒక రెడ్ పూస ఇలాగ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి పైన గ్రీన్ వస్తుందన్నమాట అండి. ఇక్కడ ఎల్లో జగాలో మనకి గ్రీన్ వస్తుంది. మనం రెడ్ అండ్ గ్రీన్ వేసుకుంటున్నాం కాబట్టి అలాగొస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదండి. ఈ రెండిట్లలోంచి మనం ఇలాగా సూదిని బయటికి తీసుకొచ్చేసేయాలండి. చూడండి, ఇలాగా బయటికి తీసుకొచ్చేయండి. ఈ 2 కదా, ట్రయాంగిల్ 2. మళ్ళీ పక్కన 2 ఉంటాయి కదా, ఆ రెండిట్లలోంచి సూదిని తీసుకుని వచ్చేయాలండి. ఇవ్వండి, ఇవి 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లలోంచి మళ్ళీ సూదిని తీసుకుని వచ్చేయాలండి. ఇప్పుడు ఇక్కడ మనం 3 పూసలు ఉంటాయి మనకి. ఇక్కడ 2 పూసలు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్న పూస ఒకటి, ఇవి 2 ముందులో ఉన్నాయి. ముందులో వేసుకున్నాం కదా రెడ్, అవి 2నండి. అంటే మొత్తం 3 ఉన్నాయండి. 1 2 3. ఇంకా మనం 2 వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగ వేయాలంటే ఒక రెడ్ వేసుకుని ఒక గ్రీన్ వేసుకోవాలి. ఇలాగా మీరు మొత్తం ఒక రెడ్ ఒక గ్రీన్ ఇలాగా మొత్తం చుట్టూతో అల్లేయండి. నేను కూడా అల్లేస్తాను, లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇంకా మనం లాస్ట్కి వచ్చేసామండి. ఇది కూడా వేసేసుకున్నారు కదా, ఇంతవరకు మీరు వేసేసుకున్నారు. ఇప్పుడు ఇవి 2 పూసలు మిగిలాయి కదా, ఈ 2 పూసల్లోంచి సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పక్క పూస ఉంది కదండి, ఈ పక్క పూసలోంచి కూడా సూదిని ఇలాగ తీసుకొచ్చేసేయాలి. అంటే మనకి ఇక్కడ మొత్తం చూడండి, ఇప్పుడు వేసుకున్నది ఒకటి, అంత ట్రయాంగిల్లో 2 పూసలు, అంతకుముందు వేసుకున్నది ఒకటి, మొత్తం 4 పూసలు ఉన్నాయండి. 1 2 3 4 4 రెడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇంకేమొస్తుందండి, గ్రీన్ రావాలి పైన. ఈ గ్రీన్ ఒక పూస వేసుకోవాలండి. వేసుకుని ఒకవేళ సూది కనుక అయిపోతే మీరు అలాగ ముడెట్టుకోండి. లేకపోయినా కానీ మీరు ఎక్కడికక్కడ ముడెట్టేసుకుంటే ఏ లైన్ కా లైను మీకు మళ్ళీ కట్ చేసుకుందుకు దానికి ఈజీగా ఉంటుందండి. అలాగా పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనం ముడేసేసుకుందాం. ఇలాగా ముడంటే ఏం లేదండి, ఇలాగా ఈ సూదిని ఇలాగా ఈ రెండిట్ల మధ్యలో తీసుకొచ్చేసి ఇలా లాగేసి ఇవి రెండిట్లలోంచి ఇలాగా లాగేయాలండి. ఇలాగా మీరు 2 సార్లు వేసేసుకోండి. అంతే అండి. ముడి ఇది గట్టిగా ఉంటుందండి. ఈ ముడి ఇలాగ వేసేసుకోండి. అంతే, అయిపోయింది.
ఇప్పుడు మనం ఈ దారాన్ని కూడా వదలకుండా మనం ఇలాగ వేసుకుంటే కనుక ఒక్కొక్క పూసలోంచి తీసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందండి. ఇలాగా దారాన్ని తీసేసుకోండి. తీసేసుకుని లాస్ట్లో కట్ చేసేస్తాయి. ఇగోండి మనకి ఇలాగా వస్తుందన్నమాట అండి. ఇది మొత్తం చూసారా, దీని మట్టు ఇప్పుడు మనం ఇంతవరకు వేసుకున్నాం అనమాట అండి. ఇది ఇక్కడి నుంచి మొదలెట్టి ఇంతవరకు వేసుకున్నాం అంటే మొత్తం మనం 1, 2 లైన్లు వేసాం అనమాట అండి. ఇలాగా వేసుకోవాలండి. చూడండి మీకు కూడా ఇలాగే రావాలండి. మొత్తం పూసలు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పూసలు రావాలన్నమాట అండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి.